ఉభయ గోదావరి జిల్లాల నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ ప్రారంభం కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 1,12,334 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఏలూరు జిల్లా పరిధిలో 62, పశ్చిమ గోదావరి జిల్లాలో 93 పోలింగ్ కేంద్రాలలో పట్టభద్రులు ఓటు వేస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనున్నది. పోలింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్సులను ఏలూరు తరలించనున్నారు. మార్చి 3వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఉభయ గోదావరి జిల్లాలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ పోలింగ్ పై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితే ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి ఎలక్షన్ ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పాల్గొంటున్నారు. అయితే ఏలూరు జిల్లాలో వచ్చేప్పటికి పూర్తిగా 42,282 మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా వచ్చేప్పటికి 70,052 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరి కోసం పూర్తిగా అయితే భద్రతా ఏర్పాట్లు చేశారు. వీరందరి కోసం ఏలూరు జిల్లాలో 63 పోలింగ్ కేంద్రాలని, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 93 పోలింగ్ కేంద్రాలను అయితే అధికారులు ఏర్పాటు చేశారు. పూర్తిగా ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా అధికారులు అయితే ఎక్కడికక్కడ వీటిలన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు. ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అయితే తొందరగానే వస్తున్నారు, పూర్తిగా అయితే వస్తున్నారు. అయితే మరొక చూసుకుంటే వీరందరికీ కూడా ఓటు హక్కు ఇది ఈవీఎంలు కాదు కాబట్టి బ్యాలెట్ బాక్సుల్లో ఓటింగ్ ఏ విధంగా జరపాలని అయితే ఇప్పటికే అవగాహన కల్పించారు. మరొక చూసుకుంటే అలాగే సిబ్బంది కూడా అధికారులందరూ కూడా ఈ ఓట్ల ఈవీఎం బాక్సులన్నింటినీ కూడా ఏ విధంగా ఉండాలి అనేది ప్రత్యేక తరగతులను అయితే నిర్వహించి వీరందరికీ అవగాహన అయితే కల్పించారు. మరొక చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు ఓటర్లందరూ కూడా ఈ మొత్తం ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 3,14,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఇప్పటికీ ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి పూర్తిగా అయితే ఎక్కడికక్కడ నిషేధిత ఆంక్షలను అయితే అధికారులు అయితే చేపట్టారు. అయితే అలాగే గత 48 గంటల క్రితమే పూర్తిగా మద్యం దుకాణాలన్నింటినీ కూడా అధికారులు ఇక్కడ పూర్తిగా మూయించేశారు. మరోపక్క చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు అధికారులు. భారీ బందోబస్తు, పోలీసు బందోబస్తు నడుమ అయితే ఓటింగ్ జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే మొత్తం ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన ఈ పోలింగ్ బాక్సులన్నింటినీ కూడా ఏలూరు తరలించున్నారు. మార్చి 3వ తారీఖున అయితే వీటి ఫలితాలు వెలువడున్నాయి. అయితే ఉమ్మడి పశ్చిమ జిల్లా వ్యాప్తంగా నాయకులు మొత్తం 35 మంది అభ్యర్థులు ఈ బరిలో ఉన్నారు. అయితే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వీరందరూ కూడా గత నెల రోజుల నుంచి అయితే పూర్తిగా ఈ ప్రచారాలు అయితే జోరుగా పాల్గొన్నారు. అలాగే కుటుంబ నాయకులు బలపరిచిన అభ్యర్థులు అవ్వచ్చు, వారితో బలంగా ఎమ్మెల్యేలు, స్థానిక ఎంపీలు కూడా వారితో ప్రచారంలో పాల్గొనడం అయితే జరిగింది. అయితే వీటన్నిటి ఫలితాలు కూడా ఏలూరులో ఈ నెల 3వ తారీఖున అయితే కౌంటింగ్ జరిపి ఫలితాలు అయితే వెల్లడించనున్నారు అధికారులు. ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో పవన్, హెచ్ఎండి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి.